అని అంటాడు. అప్పుడు మూడో మంత్రులు లేచి, ఓ రాజన్, మనం బల ప్రదర్శన చూపించటం సబూన్ లేనిచో యుద్ధమే శరణం అని, అప్పుడే మనం యుద్ధానికి కైకెళ్ళను అంటే, ఓ రాజా, మనం బల ప్రదర్శన బుద్ధి ప్రదర్శన చూపించిన తర్వాత యుద్ధానికి వెళ్దాం, లేదంటే అనవసరపు ప్రాణ నష్టం అసనష్టం జరుగుతుంది అని తమ మంత్రులు అంటూ ఉంటారు. అప్పుడు రాజు ఇలా అన్నాను, ఓ మంత్రులారా, రాజ్యకాంక్ష ధనకాంక్షతో మనసు నిండిన ఓ రాజానికి తమ బల ప్రదర్శన బుద్ధి ప్రదర్శన ఎట్టు సబూన్ అని అనను. అప్పుడు మంత్రులతో ఇలా మాట్లాడాను. అప్పుడు రాజు అంటారు, ధనకాంక్ష రాజ్యకాంక్ష ఉన్న ఎక్కిన రాజుకి మన బల ప్రదర్శన ఎటు కానరాదు. అలాంటి సమయంలో మనకి యుద్ధమే శరణం అని అంటాడు. ఇప్పుడు నాలుగో మంత్రి లేచి, ఓ రాజన్, సూర్యకాంతి ఎంత వెలుగు జిమ్మినన్ రాత్రి వేళ మినుగునుపు వల్లే ప్రకాశించదు. అంటే ఉదయం పూట సూర్యకాంతి ఎంత ఉన్నా రాత్రిపూట మినుగులుపు కాంతి మీద ఆధారపడాలి. అలానే మనకు కూడా మినుగులుపు వల్లే సమయం వచ్చేంత వరకు ఆగి సరైన సమయంలో దెబ్బతీయాలి అని రాజుతో అంటాడు. కానీ రాజుకి ఇంతలోగా గూఢాల నుంచి సమాచారం వస్తుంది. అదేంటంటే శత్రుదేశపు రాజు యుద్ధానికి అన్నీ సంసిద్ధం చేసుకున్నారని, వాళ్ళు యుద్ధానికి ఇంకా సిద్ధంగా ఉన్నారని అని ఒక సమాచారం అవుతుంది. దీంతో రాజు తన మంత్రులతో పెట్టుకున్న సమావేశాన్ని అర్ధాంతంగా ముగించి ఇంకా యుద్ధానికి మనం సిద్ధం కావాలని తన మంత్రులతో చెప్తారు. అప్పుడు మంత్రులు కూడా శత్రుదేశపు రాజు వల్ల చేసేదేం లేక తమ సైన్యాన్ని ఆయుధాలని సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరడానికి సంసిద్ధం అయ్యి ఉంటారు. రాజ్యమంతా ఇదే విషయాన్ని దండాలు వేసి జనాలని రాజుని సైన్యాన్ని అంతాన్ని సిద్ధంగా ఉంచుతారు.